ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు పట్టణంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం సిబ్బందితో మేము అందరము వారి సేవలను గుర్తించి సమాజానికి వెలుగు ఇలాంటి మహోన్నతమైన సిబ్బంది ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటల నుండి లేచి పరిశుభ్రంగా ఉంచడం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. వారి సేవ మరవలేదు. మరొకసారి ఇది కేవలం ఒక వేడుక కాదు, మహిళల సమాజంలో, కుటుంబంలో, దేశ అభివృద్ధిలో చేసిన సేవలను గౌరవించడానికి జరుపుకునే రోజు. మరి ఈ రోజు మనం ఏం చేయాలి? మహిళల సాధనను గుర్తించి గౌరవించాలి, మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించాలి, సమాజంలో మహిళల పాత్రను గుర్తు చేయాలి. ఈ సందర్భంగా మన గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న మహిళలను గౌరవించడం మనందరికీ గర్వకారణం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ. దీపజ్యోతి జనార్దన. దీపజ్యోతి పరబ్రహ్మ. మేడం సెంటర్ పట్టుకోండి మేడం లుక్ మేడం మేడం లుక్ మేడం ఇటు చూడండి సార్ మేడం ఇటు చూడండి ఒకసారి. దీపో హరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. మేడం సెంటర్ పట్టుకోండి చూడండి మేడం లుక్ మేడం మేడం లుక్ మేడం ఇటు చూడండి సార్ మేడం ఇటు చూడండి ఒకసారి ఇటు ఇటు మేడం 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 కెమెరా చూడండి మేడం ఇటు ఒకసారి లుక్ మేడం మేడం ఇటు చూడండి సార్ ఒక లుక్ స్మైల్. మేడం చూడండి ఒకసారి. గురువులను చాలా మందిని తయారు చేశారు. అలాంటి లీడర్లను ఇలాంటి గురువులను ఎంతో మందిని తయారు చేసి గురువులకు మేడం చూడండి ఒకసారి మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం చూడండి ఒకసారి వెయిట్ వెయిట్ ఓకే ఓకే మేడం ఇట్లా మేడం చూడండి ఒకసారి మేడం చూడండి ఒకసారి ఓకే మేడం దగ్గరికి రండి మేడం చూడండి ఒకసారి ఓకే హెడ్ మంచిగా ఓకే మేడం చూడండి ఒకసారి ఓకే ఎప్పుడో తెచ్చెను వేమనగాను అప్పుడే తెచ్చెను బ్రహ్మంగాను ఇప్పుడే చెబుతాను గోకులమా. ఓకే ఓకే మేడం ఓకే మేడం చూడండి ఒకసారి ఓకే మేడం ఒకసారి భక్తులతోనే పోటీ చేసి సభలలో ఓకే మేడం లుక్ ఓకే సత్కరిస్తున్నారు. సరే నిల్చోండి మేడం అందరూ కూడా అందరూ ఈక్వల్ నిల్చోండి ఇటు కూడా రండి మేడం మేడం మీరు కొంచెం ఓకే మేడం లుక్ స్మైల్ స్మైల్ లుక్ స్మైల్ స్మైల్ అందరూ నవ్వండి మేడం మేడం చూడండి ఒకసారి మేడం అందరూ చూడండి ఈక్వల్ ఉండండి ఓకే మేడం లుక్ మేడం ఒకసారి చూడండి అందరూ స్మైల్ స్మైల్ ఓకే మేడం లుక్ ఓకే
అధ్యక్షత వహించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మహిళా మనులందరికీ ఉమెన్స్ డే యొక్క శుభాకాంక్షలు. మరియు ఈ సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా చక్కగా ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను బ్రీఫ్గా చెప్పడం జరిగింది. మామూలుగా మహిళా సాధికారత కోసం మనం ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. దాని ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మనము మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం అన్నట్టు. మనం చరిత్ర చూసినట్టయితే ఎంతోమంది మహిళా మనులు చాలా రంగాల్లో ప్రతిభ చూపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పురుషులతో సమానంగా మహిళలకు కూడా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించినట్టయితే వాళ్ళకు ధీటుగా దేనికి తక్కువ కాకుండా వాళ్ళ సామర్థ్యాలను చూపెట్టగలిగేటువంటి సత్తా మహిళల్లో ఉంది. దానికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. దినోత్సవం అనేది ఒక్కరోజు జరుపుకుంటే సరిపోతుందా? మనకి ఒక్కరోజు ఎందుకు ఇచ్చారు? మహిళలు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా సరిసమానం కదా. మనం లేనిదే మనుగడ లేదు, మనం లేనిదే అసలు ఉనికి లేదు. కానీ మనం అట్లీస్ట్ ఒక్కరోజైనా మనకి మనం కొంచెం మన టైం మనం ఇచ్చుకుని మన గురించి మనం కాసేపైనా మనం మాట్లాడుకుంటామని అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కరోజైనా కేటాయించడం జరిగింది. ఎందుకంటే మహిళ అంటే ఉదయం అందరికంటే మొదట లేచేది మహిళ, అందరికంటే లాస్ట్ పడుకునేది మహిళ. అవునా? మీ ఇంట్లో ఎక్కడైనా రివర్స్ జరుగుతుందా? ఎవరి ఇంట్లోనైనా రివర్స్ జరుగుతుందా? లేదు కదా. ఎక్కడ చూసినా ఫస్ట్ లేవాల్సింది మహిళ. అదే కనుక ఒక్కరోజు ఇంట్లో మగవాళ్ళు నేను వంట చేస్తానని వచ్చారనుకోండి, మనకి గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎందుకంటే ఒక్క పూట వాళ్ళు చేస్తారు, కానీ ఆ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలంటే మనకు 2 రోజులు పడుతుంది. ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? మనం పొద్దున్నే లేచి వంట వండుతూ, పిల్లలకి బాక్సులు కడుతూ, పిల్లల స్కూల్ యూనిఫామ్స్ రెడీ చేసి, వాళ్ళ బ్యాగ్స్ రెడీ చేసి, భర్తకి బాక్స్ కట్టి, అన్ని పనులు కూడా మల్టీ టాస్కింగ్ అంటాం. అమ్మవారికి ఎలా అయితే 8 చేతులు 10 చేతులు ఉంటాయో, మనకు కనిపించిన అన్ని చేతులతో మనం పనులు చేస్తే కానీ మన ఉదయం మన పనులన్నీ పూర్తి కావు. ఇంట్లో ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు, ఏ కార్యక్రమం కూడా, ఇంట్లో ఏ పని కూడా జరగదు. ఒక అమ్మవారి రూపం ఎత్తితే కానీ మనం ఇంట్లో ఏది మనకి కొనసాగదు కదా. సో మహిళ అంటేనే అమ్మవారు, మహిళ అంటేనే ఒక శక్తి. ఇటీవల కాలంలో గత 11 సంవత్సరాలుగా మనం చూసుకుంటే మహిళా శక్తికి సరైన నిర్వచనం ఇచ్చింది మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆయన ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో, ఆయన నీ కుటుంబ సభ్యులు ఎవరు అని అడిగితే ఆయన 4 అని చెప్పారు. ఆ 4లో మొట్టమొదటి మహిళ, రెండోది ఫార్మర్, మూడోది యువ, 4వ వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు అని చెప్పడం జరిగింది. సో ఆయన కుటుంబంలో అందరికంటా ముందు నిలిచినది మనమే. మహిళలందరినీ ఆయన కుటుంబంగా భావించారు కాబట్టి మహిళలందరి కోసం కూడా చాలా కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఈరోజు ఉజ్వల మహిళలందరూ ఉంటున్నారు. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుందంటే మనం మహిళల అభివృద్ధి కోసం మన దేశ ప్రధాని ఆలోచిస్తున్నారు కాబట్టి, దానికోసం వాళ్ళు అడుగులు వేస్తున్నారు కాబట్టి మనం మహిళా అభివృద్ధి అనేది మన కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా కూర్చుని ఉమెన్స్ డే చేసుకుంటున్నాము అంటే దానికి కారణం మన ప్రధానమంత్రి. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ మన విజయలక్ష్మి గారు. సో ఫస్ట్ టైం పాలిటిక్స్లో నుంచి ఫస్ట్ టైం కౌన్సిలర్గా గెలిచారు. సో మహిళా సాధికారత అంటే ఏంటో అనేది ఆవిడ చేతలతో ఆవిడ నిరూపించారు. సో ఆవిడని ఆదర్శంగా తీసుకుని మహిళలందరూ ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్త్రీ లేనిది జీవం లేదు, స్త్రీ లేనిది గమ్యం లేదు, స్త్రీ లేనిది సృష్టిలో జీవం లేదు. ప్రతి దాంట్లో స్త్రీ ముందుండి ఇదవుతుంది. స్త్రీ అనుకున్నది సాధించనేది ఏది లేదు. ప్రతి కుటుంబంలో అమ్మగా, ఒక భార్యగా, ఒక తల్లిగా,
ఒక కుమార్తెగా, ఒక సోదరిగా వెండుముక్కలా పనిచేస్తుంది స్త్రీ. అదేవిధంగా స్త్రీ వైద్యం, ఆరోగ్యం అన్ని విషయాలలో, రాజకీయం అన్ని విషయాలలో ముందుంది. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మేడం జూన్ ఒకసారి సరే జూన్ ఓకే మేడం జూన్ ఒకసారి ఓకే థ్యాంక్ యూ. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే ఒక శక్తి, ఒక సహనం, సమాజానికి వెలుగు, దేశానికి ప్రతీక. అయినా మన మహిళలకు ఒక దినోత్సవం అవసరమా? లేదు. రోజు మహిళా దినోత్సవమే. అనాది నుండి స్త్రీకి ఎంతో గౌరవం, దేశంలో ఎంతో గౌరవం ఎప్పటి నుంచో ఉంది. మన వేదాలు ఎప్పుడో చెప్పేశాయి, మాతృదేవో భవ అని. పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీనారాయణులని, సీతారాములని ఫస్ట్ అమ్మవారి పేరే, ఆదిశక్తి పేరే. దేవీ భాగవతంలో ఒక కథ ఉంది. దేవీ భాగవతంలో ఏమని ఉందంటే, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మ చరాచర జగత్తును సృష్టించాలని ఆడవాళ్ళని సృష్టించలేకపోయాడు. తను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు, ఆడవాళ్ళని సృష్టించమని చెప్పాడు. కానీ విష్ణుమూర్తి, నేను స్థితికారకుని, ఆ ఆడవాళ్ళని నేను సృష్టించలేను అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మ ఆ మహాదేవుడైన దేవదేవునికి శివుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, అన్ని జగత్తులో చరాచర జగత్తుని సృష్టించగలిగాను, కానీ ఆడవాళ్ళని సృష్టించలేకపోయాను. మీరైనా కనీసం ఆడవాళ్ళని సృష్టించండి అన్నాడు. అప్పుడు ఆ శివయ్య అన్నాడు, సరే అలాగే కానీ అన్నాడు. అయితే సృష్టించాడు, కానీ శివుడు లాంటి సృష్టే చేశాడు. అక్కడి నుంచి శివగణాలన్నీ పుట్టాయి. అయితే ఆడవాళ్ళని మాత్రం పుట్టించలేదు. సో అప్పుడు శివయ్య అన్నాడు, ఈ కార్యం నా వల్ల కాదు, జగదంబ అయిన అమ్మవారి దగ్గరికే మీరు వెళ్ళండి అన్నాడు. సో అప్పుడు మళ్ళీ బ్రహ్మగా జగదంబ దేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆడవాళ్ళని నేను సృష్టించలేకపోతున్నాను అంటే, అప్పుడు అమ్మవారు చిరునవ్వు నవ్వి, అలాగే నేనే ఆడవాళ్ళని సృష్టించాను అన్నాడు. అక్కడి నుంచి ఆడవాళ్ళు అమ్మని జగదమ్మని సృష్టించజేసింది. అందుకనే ఏ ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది, గౌరీ పుట్టింది, సరస్వతి పుట్టింది అంటారు. కానీ అబ్బాయి పుడితే మాత్రం రాముడు పుట్టాడా, శివుడు పుట్టాడా అని అనలేదు. సో మనం అందరం ఆ శక్తిమాత బిడ్డలమే. గిద్దెరాజు గారి ఆశయాలను ముందుకు కొనసాగించేందుకు గిద్దెరాజు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాం. సో త్రూ దీస్ ట్రస్ట్ our goal is to help women become financially independent, educated, skilled and confident. We want to organize programs that focus on education, skill development, health awareness and some self-employment opportunities for women. As a woman myself, I deeply understand the challenges many women face. That is why this mission is very close to my heart. With the support of this trust, our team and all of your presence here today, we hope to make a meaningful difference. I truly believe that when women rise, society rises. And today is the first step of my journey. Thank you all for being part of this journey. వేడుకకు విచ్చేసిన మహిళలందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మరి మన గుమ్మర్దాల గ్రామంలో గిద్దె విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా గెలిచి మొట్టమొదటిసారి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గిద్దె విజయలక్ష్మి గారు. అదేవిధంగా దేవీ భాగవతంలో ఏమని ఉందంటే, సృష్టికర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టించాలని ఆడవాళ్ళని సృష్టించలేకపోయాడు. తను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు,
ఆడవాళ్ళని సృష్టించమని చెప్పాడు. కానీ విష్ణుమూర్తి నేను స్థితికారకుని, ఆడవాళ్ళని నేను సృష్టించలేను అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మ ఆ మహాదేవుడైన దేవదేవునికి శివుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, అన్ని జగత్తులో చరాచర జగత్తుని సృష్టించగలిగాను, కానీ ఆడవాళ్ళని సృష్టించలేకపోయాను. మీరైనా కనీసం ఆడవాళ్ళని సృష్టించండి అన్నాడు. అప్పుడు ఆ శివయ్య అన్నాడు, సరే అలాగే కానీ అన్నాడు. అయితే సృష్టించాడు, కానీ శివుడు లాంటి సృష్టే చేశాడు. అక్కడి నుంచి శివగణాలన్నీ పుట్టాయి. అయితే ఆడవాళ్ళని మాత్రం పుట్టించలేదు. సో అప్పుడు శివయ్య అన్నాడు, ఈ కార్యం నా వల్ల కాదు, జగదంబ అయిన అమ్మవారి దగ్గరికే మీరు వెళ్ళండి అన్నారు. సో అప్పుడు మళ్ళీ బ్రహ్మగా జగదంబ దేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆడవాళ్ళని నేను సృష్టించలేకపోతున్నాను అంటే, అప్పుడు అమ్మవారు చిరునవ్వు నవ్వి, అలాగే నేనే ఆడవాళ్ళని సృష్టించాను అన్నాడు. అక్కడి నుంచి ఆడవాళ్ళు అమ్మని జగదమ్మని సృష్టించజేసింది. అందుకనే ఏ ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది, గౌరీ పుట్టింది, సరస్వతి పుట్టింది అంటారు. కానీ అబ్బాయి పుట్టితే మాత్రం రాముడు పుట్టాడా శివుడు పుట్టాడా అని అనలేదు. సో మనం అందరం ఆ శక్తిమాత బిడ్డలమే. గిద్దెరాజు గారి ఆశయాలను ముందుకు కొనసాగించేందుకు గిద్దెరాజు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాం. సో త్రూ దీస్ ట్రస్ట్ అవర్ గోల్ ఈస్ టు హెల్ప్ women become financially independent, educated, skilled and confident. We want to organize programs that focus on education, skill development, health awareness and some self-employment opportunities for women. As a woman myself, I deeply understand the challenges many women face. That is why this mission is very close to my heart. With the support of these stars, our team and all of your presence here today, we hope to make a meaningful difference. I truly believe that when women rise, society rises. And today is the first step of my journey. Thank you all for being part of this journey. వేడుకకు విచ్చేసిన మహిళలందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మరి మన గుమ్మర్దాల గ్రామంలో గిద్దె విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా గెలిచి మొట్టమొదటిసారి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గిద్దె విజయలక్ష్మి గారు, అదేవిధంగా నాకు తెలిసి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా మొదటిసారేనే అనుకుంటున్నాను. కాబట్టి పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి గెలుపు ఈరోజు మొదటి మెట్టు. ఆ అడుగు అంచెలంచెలుగా ఎదుగుతూ రాబోయే రోజులలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వారందరినీ కూడా కోరుకుంటున్నాను, ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మహిళా సోదరులకు, వేదిక ముందున్నటువంటి మహిళా సోదరులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటివరకు మనం సన్మానం చేసుకున్నటువంటి గురువుని మించిన దైవం లేదని మన పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా గెలిచిన, ఒక డాక్టర్ అయిందన్నా, ఒక కలెక్టర్ అయిందన్నా, ఏది కావాలి అనుకున్నా కూడా ఆల నుంచి మొదలుపెట్టి అభ్యాసం నేర్పించి ఒక శిష్యులను తయారు చేసి మరి వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి మొదటి దైవం తల్లిదండ్రులు అయితే తర్వాత దైవం గురువులు. అప్పుడు 1908లో మహిళల సాధికారిత రావాలి, మహిళలకు సమాన హక్కులు కల్పించాలి, మహిళలు అన్ని రంగాలలో ఉండాలి, మహిళలు ఉన్నత చదువులు చదువుకోవాలి అనే దాని మీద ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యమాలు చేసినప్పుడు అప్పట్లో, ఎందుకంటే అప్పుడు మనం చాలా మందిని చూసినాం, మన ఇళ్లలో కూడా చూసినాం,
11 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చినాయంటే ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేస్తే భుజాల మీద బరువు దిగిపోయింది అనుకునేవాళ్ళు. వాళ్ళ చదువు అవసరం లేదు, వాళ్ళు చదువుకుంటారా చదువుకోరా అనేది లేకుండే అప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం కావాలి అంటే ఉద్యమాలు చేసినప్పుడు అప్పటి నుంచి మొట్టమొదటిసారి 1911లో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేక మార్లు అనేక రంగాలలో అనేక విధాలుగా ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం నేల నుంచి అంతరిక్షం వరకు అన్నిట్లో ముందుండి మహిళ ప్రతి ఒక్కటి సాధించగలుగుతుంది. అయినా కూడా ఎట్ ద సేమ్ టైం మహిళలని అణచివేయబడుతున్నారు కూడా. నేటికి కూడా ఇంకా అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం, అణచివేయబడుతున్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది అనుకుంటారు, వాస్తవం చెప్తున్నా, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఎవరు ఏమనుకోవద్దు కాబట్టి చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. అబ్బా ఈ మహిళలకు 50% ఇచ్చి అందరు కౌన్సిలర్లను మహిళలు అయ్యారు, మాకు అవకాశం లేకుండా చేసిరని కులుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు, బాధపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎందుకంటే మహిళలకు అనేది రాకపోతే ఈరోజు ఇంకో 10 మంది పురుషులే ఉండేవాళ్ళు కదా, వాళ్ళ అవకాశాన్ని తనుకొని పోయినరు అనుకునే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మహిళా సోదరులకు, వేదిక ముందున్నటువంటి మహిళా సోదరులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటివరకు మనం సన్మానం చేసుకున్నటువంటి గురువును మించిన దైవం లేదని మన పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా గెలిచిన, ఒక డాక్టర్ అయిందన్నా, ఒక కలెక్టర్ అయిందన్నా, ఏది కావాలి అనుకున్నా కూడా ఆల నుంచి మొదలుపెట్టి అభ్యాసం నేర్పించి ఒక శిష్యులను తయారు చేసి మరి వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి మొదటి దైవం తల్లిదండ్రులు అయితే తర్వాత దైవం గురువులు. కాబట్టి వారు మనలాంటి వాళ్ళను ఎంతో మందిని మరి వారు తయారు చేసి నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి ఎంతోమందిని ఈరోజు మన దేశానికి నేర్పించి వాళ్ళని అంకితం చేసినటువంటి గురువులందరికీ కూడా మీ అందరికీ, వారితో పాటు మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళా దినోత్సవం